అసలు చంద్రబాబుకు పాలన వచ్చా? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? లోకేష్ ఒక షాడో సీఎం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడమే వేస్ట్. అసలు హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో ఉందా? ఏం చేస్తుంది అని ఈ తీరుగా ఉన్నట్టుండి కూటమి మీద గరానికి రాబట్టింది లక్ష్మీ పార్వతి మేడం. గో ఏమయ్యా శానొద్దుల తర్వాత మళ్ళీ లక్ష్మీ పార్వతి మేడం మైక్ ముందరకు వచ్చిందంటే ఇదేదో పెద్ద కథనే అని అనుకుంటున్నారు కదా. అది 100% నిజమే. వార్త తెచ్చిన పురాగా స్కిప్ కొట్టకుండా చూడండి. ఇక ఏపీలో కూటమి సర్కారు అధికారం అనే మత్తులా మునిగిపోతున్నదని చెప్పి టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని చెప్పి అబ్బో ఈ మాట ఎవరన్నారు ఎరికినా? వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా పేరు సంపాదించుకొని ఒక పదవిని ఎలగబెడుతున్న చూడు మేడం లక్ష్మీ పార్వతి మేడం. ఆ మేడం మాట్లాడుకుంటూ వచ్చింది అయ్యా ఈ మాటలన్నీ. ఇక మంగళవారం తెలిసిందే కదా, ఆఫీసులో కూర్చోవాలి ముచ్చట్లు చెప్పాలి, గదే తీరుగా చెప్పుకుంటూ వచ్చింది. చంద్రబాబు ముఖానికి పట్టుమని 10 మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్ కొత్తున్న ప్రజాదరణ చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు కూటమి సర్కారు. ఆ ప్రభుత్వమే అధికారం అనే మత్తుల మునిగిపోయింది. అందుకే టీడీపీ గూండాలు రెసిపోతున్నారు అనుకుంటా. అబ్బో పెద్దమ్మ మస్తు పెద్ద పెద్ద మాటలు మాట్లాడబట్టింది, మీకు దండం పెడితే పెద్దమ్మ అనుకుంటా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు అయ్యా లక్ష్మీపార్వతి మేడం గారు మాట్లాడిన ఈ ముచ్చట్లల్లా. రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు హత్యల మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఎందుకు మాట్లాడతలేదు? హోంమంత్రి అనిత ఏడున్నది? లోకేష్ కు పొలిటికల్ నాలెడ్జ్ చేయలేదు. లోకేష్ షాడో సీఎం. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రి కొడుకులతో ఏపీల పనికిమాలిన పాలన నడుస్తున్నదని చెప్పి పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది అయ్యా ఈ లక్ష్మీ పార్వతి మేడం. ఇక ఏపీల రాజకీయ లీడర్లు మహిళలను బాగానే ఏదిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే గిరిజన పిల్లలను నీళ్ళ మీద పడుకోబెట్టుడేనా? సనాతని ఏసం కట్టుకొని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు. ఆయన గురించి మాట్లాడుకున్నాడే వేస్ట్. వైఎస్ జగన్ పాలనలా దిశ ఆపు మహిళలకు రక్షణగా ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం చేసినామని చెప్పి లక్ష్మీపార్వతి మేడం గారు విలువైనటువంటి వారి సమాచారాన్ని అందించినని చెప్పి కారెడ్డాలాడుకుంటా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు. సరే కూటమి సర్కారు సక్రంగా పని చేస్తున్నదా, నిద్రపోతుందా, లేచిందా, ఉరికిందా అనే సంగతి పక్కన పెడితే అదంతా పబ్లిక్ చూసుకునే పని. వాళ్ళ పంచాయతీ మనకెందుకు గని పెద్దమ్మా. మీ జగనాల్ సార్ చేసేది మంచి పనేనా? బండ్ల శిఖరాల కిందకెంచి మందిని దొక్కించుకుంటా పోడు కరెస్టేనా? అంబులెన్స్ లో ఆపదలో ఉన్న మనిషికి సైడ్ ఇయ్యకపోయేసరికి మధు అనే 22 ఏళ్ల పిల్లగాడు సిర్పు మీరు సైడ్ ఇయ్యకపోవడం వల్ల జగనన్న ర్యాలీ వల్లనే జీబీ పోయింది. అది మంచి పద్ధతేనా? యానాడో వైనాడు 175 అన్న జగనన్న మాటలిని బెట్టింగ్ పెట్టి జీబీ తీసుకున్నటువంటి ఒక అన్నను పరామర్శన చేయనీకే పోయి ఇంతమంది పరాలు ఈచుడు మీ జగనన్నకు సబబేనా తల్లి పెద్దమ్మ? ఒక్క పారి అరుసుకో అమ్మా అని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటే ఎడ్డిచ్చినట్టే గట్టి కామెంట్లే పెడుతున్నారు ఈ లక్ష్మీపార్వతి మేడం మాట్లాడిన మాటలకు గాను. ఇన్ని సమస్యలు అయితే అంటే అన్నిటి గురించి మాట్లాడకుండా ఎన్టీఆర్ గారి పేరును బదలాం చేసుకుంటా వైసీపీ పార్టీలో ఏరి నువ్వు ఈ రోజు కూటమి సర్కారును ఎద్దేవయ్యెత్తవా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు వేస్ట్ అంటావా? నీ జీవితంలో ఒక్కనాడన్నా ₹1 నీ సొంత పైసలు ఒక పేదోనుకో లేనోనుకో ఏదన్నా అవస్థలో ఉన్నోనికి ఇచ్చినవా తల్లి? మీటింగులు పెట్టి ఎంతసేపు జాకిలు పెట్టి జగనన్నను లేపుడే మీ పని తప్ప అని చెప్పి ఇట్లా ఎవరికి దోచినట్టాలు కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు ఇచ్చుకుంటా లెఫ్ట్ అండ్ రైట్ లక్ష్మీపార్వతి మేడం అన్న మాటలకైతే గట్టిగానే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారయ్యా. అయినా ఏందో ఏమోనోళ్ళ మన వల్ల ఒక తప్పు జరిగిందని చెప్పి ఇంత బాహాటంగా సాక్షాత్తు పురుఫులతో సహా దొరికినాక కూడా బుకాయించే ప్రయత్నం చేసుకుంటా ఎందుకు వచ్చినది కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా ఇలా పబ్లిక్ ను ఉద్దారకం చేసేది అనుకుంటా ఇంకొంతమంది ఇట్లా కామెంట్ల రూపకంలో ఎవరికి దోచినట్టు వాళ్ళు నెటిజన్లు అయితే గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు.